మీకు అత్యంత సన్నిహితుడు, మీకు ఆప్తమిత్రుడు అని చెప్తున్నారు, మంచి గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ అని మీరే చెప్తున్నారు రాజశేఖర రెడ్డి గారిని. అదే రాజశేఖర రెడ్డి గారు 2009లో మరోసారి రెండవసారి సీఎం అయినాక ఆ సంతోషం కూడా ఇంకా తీరకముందే ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఆ సంఘటన మిమ్మల్ని ఎలా కలిసివేసిందంటారు? చాలా కలిసివేసిందండి. నేను ఇన్ఫ్యాక్ట్ ఎందుకో సిఎల్పి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీకి ఆఫీస్కి వెళ్ళా. అప్పటికి రాజశేఖర్ రెడ్డి మార్నింగ్ బయలుదేరి వెళ్ళిపోయినాడు. ఆ నుంచి డీజీ ఎస్ఎస్పి యాదవ్ అని ఉండేవాడు. ఆయనకు ఫోన్ చేసిన, యాదవ్ గారు ఫ్రీగా ఉన్నారంటే రండి సార్ అర్జెంటుగా మీరు చాలా ఘోరం జరిగిపోయిందని అంటే డీజీ ఆఫీస్కి వెళ్ళా. ఆయన చెప్పాడు మార్నింగ్ హెలికాప్టర్ పోయింది, మిస్ అయింది, కనపడలేదని. సో నేను యాదవ్ గారు కలిసి అప్పుడు రమాకాంత్ రెడ్డి వాజ్ చీఫ్ సెక్రటరీ పోయి సెక్రటరియట్లో కూర్చున్నాము. రాత్రి 10-11 వరకు మేము అన్నం కూడా తినలే. 11 గంటలకు తెలిసింది ఈ చిదంబరం గారు ఫోన్ చేసి ఈజ్ నో మోర్ అని. నిజంగా ఐ వాజ్ సో డిప్రెస్డ్. ఎందుకంటే వెళ్ళారా మీరు నల్లమల ఫారెస్ట్కి? పావురాలు కూడా వెళ్ళలేదా? ఇక్కడే ఎయిర్పోర్ట్కి వెళ్ళి శవాన్ని రిసీవ్ చేసుకొని మళ్ళీ ఇడుపులపాయకి వెళ్ళారు. ఎలా అనిపించింది మీకు? చాలా బాధ వేసిందండి. మంచి ఫ్రెండు, ఎప్పుడు యూస్ టు షేర్ అవర్ వ్యూస్. అటువంటి వ్యక్తి చనిపోయినట్టు చాలా బాధ వేసింది. ఎన్ని రోజులు పట్టింది మీకు ఆ చేదు? కొంచెం టైంలో మళ్ళీ రికవర్ అయినా. చాలా రోజుల తర్వాత. ఇప్పటికీ ఆ బాధ, ఆ గుర్తులు వస్తుంటాయి మీకు? వస్తుంటాయండి అప్పుడప్పుడు. ఎందుకంటే నేను ఆయన కలిసి చేసిన పనులు అవన్నీ ఉంటాయి కదా. ఒకటి సూటిగా చెప్పండి, మీరు కడప జిల్లా అభివృద్ధి గడ అంటే ఒక గ్రామీణ ప్రాంతాన్ని తలపించేలా ఉన్న అప్పటి కడప ఈరోజు ఇంత అభివృద్ధి చెందిందన్నా కూడా, సాగునీటి ప్రాజెక్టులు వచ్చాయన్నా కూడా అది ఒక రాజశేఖర రెడ్డి చలువే కాదంటారా? అవునంటారా? 100% అండి. ఇవాళ జలయజ్ఞం పేరు మీద అవాళ తెలుగుదేశం విమర్శించింది కానీ ధనయజ్ఞం అని, జలయజ్ఞం పేరు మీద ఇవాళ చంద్రబాబు నాయుడు మొన్న ఇనాగరేట్ చేసిన పైడిపాలెము ఎవరు చేసిందండి? రాజశేఖర రెడ్డి చేసిందే. వీళ్ళు మేము చేసాము, అది మా ఘనత అంటున్నారు. ముచ్చుమర్రి దగ్గర ఇనాగరేట్ చేసినాడు, ఎవరు చేసింది? 90% వరకు రాజశేఖర రెడ్డి చేశాడు. చేశారు. జలయజ్ఞం పేరు మీద కొన్ని తప్పులు జరిగిండొచ్చు కానీ, బట్ జలయజ్ఞం పేరు మీద నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వర్ టేకన్ అప్ బై రాజశేఖర రెడ్డి. హెచ్ఎన్ఎస్ఎస్, గాలేరు నగరి స్రవంతి, వెలుగొండ, ఇవన్నీ కూడా ఆయనే. దాంట్లో మేము బికాస్ వీఆర్ ఆల్ ఫాట్ ఫర్ వాటర్. నేను, మైసూరారెడ్డి, రాజశేఖర రెడ్డి, మేమంతా కూడా రాయలసీమకు నీళ్లు కావాలని చెప్పి మేము పాదయాత్రలు చేశాము. మన పోతిరెడ్డిపాటి హెడ్ రెగ్యులేటర్ వరకు అందరం పాదయాత్రలు కూడా చేసినాం. సో ప్రాజెక్ట్స్ పుణ్యం అంటే రాజశేఖర రెడ్డి. కేవలం వైసీపీలోకి వెళ్ళడానికి మీరు ఇలా మాట్లాడుతున్నారు, లేదంటే మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నా. నేను తెలుగుదేశంలో ఉన్నా కూడా అదే మాట్లాడతా. ఎక్కడ ఉన్నా ఒకటే మాట. మీ కుటుంబ నేపథ్యం ఏం సార్? తండ్రి గారు, అమ్మగారు ఏం చేసేవారు సార్? వాళ్ళ పేర్లు? మా ఫాదర్ బ్లాక్, అంతకుముందు బ్లాక్స్ అని ఉండేవి, సమితిలు లేవు సార్. బ్లాక్ ప్రెసిడెంట్గా ఉండేవాడు మా ఫాదర్. మా మదర్ హౌస్ వైఫ్. నాన్నగారి పేరు సార్? డిఎల్ వెంకటస్వామి రెడ్డి. అమ్మగారు సార్? సుబ్బమ్మ. మీరు ఎంతమంది సంతానం సార్? మేము 5 మంది. అయితే మా ఎల్డర్ బ్రదర్ డైడ్, యంగర్ బ్రదర్ డైడ్, ఎల్డర్ సిస్టర్ డైడ్ సార్. యంగర్ సిస్టర్ యూఎస్లో ఉంది, వచ్చింది ఇప్పుడు హైదరాబాద్లో ఉంది సార్. నేను మా యంగర్ సిస్టర్ ఉన్నాం. ఇప్పుడు 5 మందిలో 2 ఉన్నాం. మీ హెల్త్ అంతా ఓకేనా సార్? ఓకే, పర్ఫెక్ట్. బీపీ, షుగర్ ఏం లేదు? బీపీ, షుగర్ ఉంది, ఫుల్లీ కంట్రోల్. మార్నింగ్ 5కి లేస్తా, 6కి వాకింగ్ పోతా, 7 వరకు వాకింగ్ చేస్తా, ఒక ½ అవర్ యోగా చేస్తా సార్. అన్ని ఫుల్లీ కంట్రోల్లో ఉన్నాయి. అంటే మీరు వృత్తిపరంగా వైద్యుడు కదా మీరు, అంటే ముందు నుంచి కంట్రోల్ అంటే ప్రికాషన్స్ తీసుకోలేదా? షుగర్ ఇవన్నీ రాకుండా. ప్రికాషన్స్ అంటే ఈ డయాబెటీస్ ఫ్యామిలియల్ కదా. దిస్ ఈజ్ డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి. ప్లీజ్ కైండ్లీ వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఆన్ హై డ్రీమ్ అండ్ ఎక్స్ప్రెస్ యువర్ వ్యూస్.